ఈ సంవత్సరం టాలీవుడ్ స్టార్స్ సినిమాలతోనే కాదు బయట కూడా సందడి చేశారు. న్యూస్ ఛానల్ వాళ్ళకి ఫుల్ స్టఫ్ ఇచ్చారు. ఇక న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక్కొక్క పేరుని ఒక్కొక్క నెలకి టిక్ చేసి 5 నెలల పాటు ఒక్కొక్కరిని పట్టుకుని ఒక ఊపేశారు సోషల్ మీడియా అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. ఈ సంవత్సరం టాలీవుడ్ మూవీస్ తోనే కాదు కాంట్రవర్సీతో కూడా జనాలను అయితే లాక్ చేసేసారు. అదే విషయాన్ని న్యూస్ ఛానల్స్ లో మనం విపరీతంగా చూసాం. ఇలాంటివి ఇంతకు ముందు లేవా అంటే ఉన్నాయి, కానీ ఈ సంవత్సరం ఎక్కువయ్యాయి. వాటి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు పోటలం ఛానల్. మొదటిగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ చాలా కాస్ట్లీ గురు. దాన్ని అక్రమంగా కట్టారని తెలంగాణ ప్రభుత్వం అయితే కూల్చేసింది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ ఎటుపోయింది ఎవరికి తెలియదు. ఇక రెండోది, ఆల్మోస్ట్ నేషనల్ అవార్డు తీసుకోబోయారు జానీ మాస్టర్. ఆయన చేసిన తప్పు వల్ల జైలుకు కూడా వెళ్లారు. అది అంతా ఒక రకంగా జరిగింది. అయితే ఇప్పటికీ ఆ ఇష్యూ నుంచి అయితే బయటకు వచ్చినట్టు కనిపించట్లేదు. ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. చూడాలి మరి ఏది నిజమో ఏది అబద్ధం ఎవరికి అర్థం కావట్లేదు. దాని తర్వాత వచ్చేది కొండా సురేఖ్ గారు కామెంట్స్ అని నాగార్జున. ఇది అసలు ఊహించని టాపిక్. అసలు అలాంటి మాటలు ప్రెస్ ముందు అది కూడా నాగార్జున అని అనాల్సిన అవసరం ఏంటో అర్థం కాలేదు. సరే ఆ కామెంట్స్ ఏంటి అని నేను మీకు చెప్పనవసరం లేదు, మనందరికీ తెలిసిందే. ఇక దాని తర్వాత వచ్చేది నాగార్జున ఫ్రెండ్ ఆర్జీవి అరెస్ట్. అతి తెలివైన మనిషికి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. అదేలేండి సామెత ఉంటది కదా, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని. కాకపోతే ఇక్కడ పళ్ళు లేకపోయినా సరే ఉన్నాయన్నట్టు చూపిస్తే రాళ్లతో కొట్టినా సరే సమస్య కదా. పళ్ళు ఉంటే రాలుతాయి, లేని చోట ఎంత కొట్టినా సరే రాలో. కాబట్టి ఆ దెబ్బలు ఇప్పట్లో ఆగేలా లేవు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక కొన్ని చల్లని కుటుంబ సమస్యలు ఎప్పుడు ఉండేవే. అవి కోల్డ్ వార్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అందరి కుటుంబాల్లో కూడా జరిగేవే. అందరూ చెప్పుకోము, కాకపోతే వీళ్ళు ఫేమస్ కాబట్టి కాస్త బయట జరుగుతూ ఉంది. సరే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెగ్యులారిటీస్, రెగ్యులైజేషన్స్, డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ అబ్బో ఇలాంటి చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఇక చివరిగా అల్లు అర్జున్ మెగా మేనలుడు కారాగారంలోకి వెళ్ళాడు. ఇది ఒక హఠాత్ పరిణామంలో జరిగిపోయింది. బట్ ఇదంతా ఎండ్ అవ్వాలి. ఎలా అవుతుందో చూడాలి. ఫైనల్ గా మెగా ఫ్యామిలీ అండ్ మేనలుడు కలిసారన్న విషయం అయితే మనకి బయటకు కనిపిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 2024 కి ఈ మాత్రం కాంట్రవర్సీస్ చాలు. ఇక మీద రాకపోతే బాగుండని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ కాంట్రవర్సీస్ లో ఎక్కువ కాంట్రవర్సీ మీరు బాగా ఫాలో అయింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేసి వెళ్ళండి.